నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆర్నిసలు మీరు కష్టపడ్డారు, చెమటోర్చారు, కేసులు పెట్టించుకున్నా ఏనాడు భయపడలేదు. మనం చూసాం 2004 నుంచి 2009 వరకు మన కార్యకర్తల్ని ఆనాటి పాలకులు ఎలా చంపారో, ఎలా ఇబ్బంది పెట్టారో, కానీ ఎత్తిన పసుపు జెండా తిప్పకుండా, మడిమ తిప్పకుండా కంచు కోటకి కాపలా కాసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మా అధినేత అని నేను చెప్తాను జరిగింది. రాయదుర్గం కోటలో ఎంత పౌరుషం ఉందో ప్రజల కూడా అంతే పౌరుషం ఉంది. ఈరోజు నేను చూసా, అడుగు పెట్టిన దగ్గర నుంచి చూసా, కొంత చర్మం కొంచెం రోడ్డు పైన ఉన్నట్టుంది. మీ ప్రేమ, మీ అభిమానం, పలకరింపు, చెయ్యి లాగే విషయంలో కూడా నేను చూసా. మీ స్టైలే వేరు, మీ పౌరుషమే వేరు. విజయనగరం రాజుల 3వ రాజధాని రాయదుర్గం. మన నియోజకవర్గం గొప్పతనం ఏంటంటే ఇక్కడ పట్టు చీరలు, జీన్స్ కూడా 2 అద్భుతంగా ఫేమస్. ఆనాడు ఒబులాపురం మైనింగ్ ఒక కంపెనీ పెట్టారు, అడ్డగోలుగా గనులు దోచేస్తుంటే ఆనాడు కమిటీ వచ్చి ఏకంగా ప్రజల తరపున పోరాడిన రోజు. మొన్నటి వరకు కూడా ఆ కేసుల కోసం ఆ కేసు పడితే కోర్టు చుట్టూ తిరిగితే మొన్న కానీ ఆ కేసు పోయే పరిస్థితి. అంటే ప్రజల తరపున నిలబడాం, ప్రజల కోసం పోరాడాం, ప్రజలకి అండగా నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ. మనం చూసాం 2024 ఎన్నికల్లో మీ అందరి శ్రమతో, మీ అందరి కష్టంతో మనందరి కాలువ శ్రీనివాసులు గారిని 43,000 మెజారిటీతో గెలిపిస్తాం జరిగింది. కొంత పేరు చెప్పే దాంట్లో ఇబ్బంది పడుతున్నా, ఎందుకంటే మొన్న జరిగిన బడ్జెట్ సెషన్లో కుటుంబ సభ్యులందరితో కలిసికట్టుగా భోజనం పెట్టా. మనోడు వచ్చాడు, మనోడు తాత 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 అన్నాడు. నేను అడిగా కాలువని, అన్న మొదటి పదం తాతనే వచ్చిందా అని అడిగా. మావాడికి తాతే వచ్చిందని. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు నా తాతనే అన్న. అందుకే కొంచెం పేరు దగ్గర తడబడ్డా ఈరోజు. అంటే ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో నాయకత్వం మన అందరికీ అందించిన వ్యక్తి మన కాలువ గారు. ఆయన ఎప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించే మనసులో పెట్టుకున్న వ్యక్తి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎల్నీనో ఉంది, ప్రపంచం మొత్తం వర్షపాతం చాలా తక్కువ ఉంది. దాంట్లో భాగంగా మన భారతదేశంలో కూడా వర్షాలు తక్కువ ఉన్నాయి, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కూడా తక్కువ ఉన్నాయి. దారి పొడుగున కేశవ్ గారు కానీ కాలువన్న కానీ ఎలా నీళ్ళు తీసుకురావాలి, ప్రజలకు ముందర తాగునీరు ఎలా అందించాలి, దాని తర్వాత సాగునీరు ఎలా అందించాలని అహర్నిశలు నాతో చర్చించారు. అంతేకాదు సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా లింకప్ చేస్తే బాగుంటుంది, మిగల జలాలు ఎలా తీసుకొస్తే బాగుంటుందని అహర్నిశలు నియోజకవర్గం గురించి ఆలోచించే వ్యక్తి మన నాయకుడు కాలువ శ్రీనివాస్ గారు. శాసనసభలో కూడా ఎప్పుడు నాతో కూర్చున్నప్పుడు నియోజకవర్గంకి ఇది చేయండి, ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయని అహర్నిశలు నాతో పోరాడే వ్యక్తి కాలువ గారు. అంటే ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని పొద్దునైనా మధ్యాహ్నమైనా రాత్రైనా ఆలోచించే వ్యక్తి మన నాయకుడు కాలువ శ్రీనివాస్ గారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లా తెలుగుదేశం పార్టీకే ఒక కంచుకోట. మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించారు, దీవించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారికి శాసనసభకు పంపించిన గొప్ప నేల ఉమ్మడి అనంతపూర్ జిల్లా. మా మామ
హరిమాయని శాసనసభకు కూడా పంపించిన గొప్ప జిల్లా అనంతపురం జిల్లా. ఇంకొక మామ కూతురిచ్చిన మామ. మీ అందరికీ బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్యని కూడా 3 సార్లు శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపూర్ నేల. సో అది జీవితాంతం మేము గుర్తుపెట్టుకుంటాం. అహర్నిశలు మీకోసం కష్టపడతాం. ఎంత చేసినా తక్కువని ఈ సభాముఖంగా అనంతపూర్ జిల్లాకి నేను తెలియజేస్తున్నా. 2014 నుంచి 19 వరకు కరువు నేలపై కారులు తయారు చేసే పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఏకంగా ఫైటర్ జెట్లు కూడా తయారు చేసే సంస్థలు ఒక అనంతపూర్ జిల్లాకే సొంతమైంది. ఈరోజు నేను వచ్చినప్పుడు కూడా ఒక పక్కన విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా తీసుకొస్తాం జరిగింది. కేవలం విండ్ మిల్ ఇక్కడ పెడతాం కాదు, ఏకంగా విండ్ మిల్ తయారు చేసే పరిశ్రమలు కూడా అనంతపూర్ జిల్లాకే సొంతం చేస్తాం జరిగింది. వేదికమైన పెద్దలు ఎవరు కేశవ్ గారు మా ఉర్వకొండలోనే తయారవుతున్నాయని పొద్దు నుంచి రాత్రి గూదర కొడుతున్నాడు. అబ్బా నేను రాసా విండ్ మిల్ పైన ఇంజనీర్డ్ ఇన్ ఇండియా, అంటే ఇంజనీరింగ్ భారతదేశంలో జరిగింది, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే తయారీ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని రాస్తే దాని పక్కన డాట్ 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 పెట్టి మేడ్ ఇన్ ఉర్వకొండ అని రాశారు కేశవ్ గారు. అంటే మన శాసనసభ్యుల్లో ఎలాంటి పోటీ ఉందో ఇదొక ఉదాహరణ. అందరి లక్ష్యం ఒకటే, నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి. నిరుద్యోగ యువకులకి వాళ్ళ నియోజకవర్గాల్లోని ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో శాసనసభ్యులందరూ ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇక్కడున్న కార్యకర్తలందరూ ఒక విషయం గమనించమంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆయన ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించినా దాని తర్వాత కలిసేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇలాంటి కార్యక్రమం పెట్టుకుంటారు. కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే తిరిగి అమరావతికి ప్రయాణం చేస్తున్నారు. దాని వెనకాల 2025 మహానాడులో మనం ప్రకటించుకున్న 6 శాసనాలు ఒక శాసనం, అదే కార్యకర్త మా అధినేత అని. పార్టీ ఆవిర్భావం రోజు వేదికమైన మన జాతీయ అధ్యక్షుడు గారి పక్కన కష్టపడిన కార్యకర్తలు కూర్చున్నారు. వేదిక ముందల కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూర్చున్నారు. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే అహర్నిశలు పనిచేసే కార్యకర్తలు, కష్టపడే కార్యకర్తలు వెతుక్కుంటూ వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. మనందరం చూసాం 2019 నుంచి 24 వరకు ఎంత ఇబ్బంది పడ్డాము. ఒక అంజిరెడ్డి తాతని చూసాం, గుర్తున్నాడా? అంజిరెడ్డి తాత తొడగొట్టి మీసాలు మెలేసి రా బిడ్డ రా అని పుంగనూరులో పసుపు జెండా ఎగిరేసిన వ్యక్తి. ఒక మంజులా గారు, ఒక చెన్నుపాటి గాంధీ గారు, అంతెందుకు తోట చంద్రయ్య గారు మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టు వదిలేస్తానంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తోట చంద్ర గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, వేదికమైన కేశవ్ గారు నేను కలిసి ఏకంగా చట్టాల్ని సవరించి హౌస్కి తీసుకెళ్ళి ఆ హౌస్లో పాస్ చేసి ఏకంగా కౌన్సిల్ తీసుకెళ్ళాం. కౌన్సిల్లో ఉన్నారు కదా దొంగ పార్టీ, గొడ్డలి పార్టీ, వాళ్ళు అడ్డుపడ్డారు. మేము స్ట్రాటజీ చేసి బిల్లు పాస్ చేయించాం. ఆ బిల్లు ఏముందో తెలుసా? తోట చంద్ర కొడుక్కి శాశ్వతంగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇది జరగల. అది మాకు కార్యకర్తల పట్ల ఉన్న కమిట్మెంట్. ఎందుకంటే మేము చూసాం, పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం చనిపోయిన వ్యక్తి తోట చంద్రయ్య గారు. అందుకే నిలబడ్డాం, అందుకే పోరాడం. 1 కాదు 2 సంవత్సరాలు పట్టినా చివరికి శాశ్వత ఉద్యోగం ఈరోజు మన పార్టీ అతనికి అందిస్తాం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఇక్కడున్న కార్యకర్తలందరూ ఒక విషయం గుర్తించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కల్పిస్తున్నాం. అంతెందుకు, తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. చేనేత సోదరులకు ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు చేనేత సోదరుల సేవలో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాం. మత్స్యకారుల సేవలో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నాం. ఏకంగా ఆటో వాళ్ళ సేవలో కూడా ఆటో డ్రైవర్లకి ఆర్థిక సహాయం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ డబ్బులుండి చేయట్లా, అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాస్తవంగా కేశవ్ గారు ఎలా పడుకుంటున్నారో నాకైతే తెలియదు. 1వ తారీఖు వస్తే జీతాలు చెల్లించాలా, ఉద్యోగస్తులు పెన్షన్ చెల్లించాలా, వృద్ధుల పెన్షన్ కూడా చెల్లించాలా. మనం ఇస్తున్న వృద్ధులకి వికలాంగులకి పెన్షనే సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈ ఒక్క కార్యక్రమం పైన. ఈరోజు మనకి రూపాయి ఆదాయం వస్తే 99 పైసలు ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలకి పెన్షన్కి ఖర్చు అవుతుంది. కానీ ఆనాడు ఒక హామీ ఇచ్చాం, ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు ఈరోజు అద్భుతంగా మనం సంక్షేమం చేస్తున్నాం. అంతేకాదు అభివృద్ధి కూడా వదిలిపెట్టల. మీరందరూ చూశారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలి సంతకం డిఎస్సి. ఇంకా బాబు గారు సంతకం పెడితే నేను ఊరుకుంటానా? 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. ఈ గొడ్డల పార్టీ అనేక కేసులు పెట్టినా ఆ లీగల్గా అన్నీ తట్టుకుని 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం. ఇప్పుడు ఏకంగా 10,000 పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేశాం. పెద్దలు చెప్పినట్టు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చే పరిస్థితి. అంటే అభివృద్ధి సంక్షేమం మన పార్టీకి జోడెద్దుల బండి. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం పరిశ్రమలు తీసుకొచ్చుకుంటున్నాం. దానికి కారణం ఒకటి, మనకు ఒక బ్రాండ్ ఉన్నారు, ఆ బ్రాండ్ సిబిఎన్. గొడ్డల పార్టీ చుట్టూ ఎవరు ఉంటారండి? గొడ్డల వాడేవాళ్ళు ఉంటారు. రౌడీల చుట్టూ ఎవరు ఉంటారు? రౌడీ షీటర్లు ఉంటారు. ఫ్యాక్షన్ నాయకుల చుట్టూ ఎవరు ఉంటారు? ఫ్యాక్షన్లు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఎలా మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి, ఎలా సొంత కాలిపైన రాష్ట్రం నిలబడి ముందరికి వెళ్ళాలన్న ఆర్నిసలు ఆలోచించే వ్యక్తి. అందుకే ఈరోజు పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. అందుకే మన నిరుద్యోగ యువకులకి మన సొంత భూమిపైన ఈరోజు మన ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాం. కార్యకర్తలు కూడా ఒక విషయం గమనించాలి, భారతదేశంలో ఏ పార్టీలో కూడా కార్యకర్తలకి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు ఇవ్వట్ల. ఒక తెలుగుదేశం పార్టీని ఇస్తుంది. ఈరోజు కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మై టీడీపీ యాప్ తీసుకొచ్చాం. అందరు డౌన్లోడ్ చేసుకున్నారా? చేసిన చేతుల పైకి ఎత్తండి అబ్బా. ఇప్పుడు అందరు ఎత్తుతారు. ఫోటోకి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతా, యాప్ చూపించమని. డౌన్లోడ్ చేసుకున్నారా? బాగా వాడుతున్నారా? ఎందుకు తీసుకొచ్చాం మై టీడీపీ? పాదయాత్రలో కార్యకర్తలందరూ నేను కలిసినప్పుడు, అయ్యా పని చేసిన వాళ్ళకి పని చేయని వాళ్ళకి తేడా ఉండాలి, మేము కష్టపడుతున్నాం, ఫీల్డ్లో చెమటోర్చున్నాం, మమ్మల్ని గుర్తించండి, మాకు ఇంకా బాధ్యతలు ఇవ్వండి అని మీరే అడుగుతాం జరిగింది. ఈరోజు మై టీడీపీ యాప్ ఉంది కనుకనే
ఏ బూత్లో 100% జరిగింది, ఏ బూత్లో బూత్ ఇన్ఛార్జ్ ఇంకా పడుకుని ఉన్నాడో మాకు అర్థమవుతుంది. ఈ మై టీడీపీ యాప్ ఉంది కనుక ఏ కార్యక్రమం బాగా చేయగలుగుతున్నాం. ఈ మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే వాళ్ళని గుర్తిస్తున్నాం. పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అందజేస్తుంది. ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం కోరుతున్నాం. మా చుట్టూ తిరుగుతాం కాదు, మీరు ప్రజల చుట్టూ తిరగండి, ఎత్తుక్కుంటూ వచ్చే బాధ్యత నాది అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇప్పటికీ చూసా, నేను ఓపెన్ చేశాను మై టీడీపీ యాప్, నాకు రిపోర్ట్లు వస్తాయి మీలాగా. మన నియోజకవర్గంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం 66% పూర్తి చేశాం. పేర్లు చదవమంటారా వద్దా? డి హిరేహల్ మండలంలో 78% పూర్తి చేశారు. నుంచోండబ్బా మండల పార్టీ అధ్యక్షుడు. బొమ్మనహల్లో ఏమో 43%. ఏడబ్బా అధ్యక్ష, స్లో ఉన్నావు బా. కనేకల్లో 68%. రాయదుర్గలో 81%. చప్పట్లు కొట్టండబ్బా, రాయదుర్గం గట్టిగా చేసినాడు. గుమ్మగట్లో 73% అధ్యక్ష నుంచోండి. రాయదుర్గ్ పట్టణ అధ్యక్షుడు ఇది 65%. అంటే ఇల్లు కూడా ఎక్కువ ఉన్నాయి, గడపలు ఎక్కువ ఉన్నాయి, కానీ సభ్యులు కూడా ఎక్కువ ఉన్నారు. 65% పూర్తి చేశారు. నేను చూసా కొన్ని క్లస్టర్లు. 7వ క్లస్టర్ అధ్యక్షుడు నుంచోండి హనుమంత గారు. మీరు 84% మీరు మీ క్లస్టర్లో పూర్తి చేశారు. ఇట్లా బూత్ వరకు మేము గమనిస్తున్నాం. ఎవరు పనిచేశారు, ఎవరు సక్రమంగా పనిచేశారో మేము తెలుసుకుంటాం జరుగుతుంది. టెక్నాలజీ అనివార్యం. యూట్యూబ్ అందరు వాడతారు కదా, యూట్యూబ్ వాడే వాళ్ళందరూ చేతుల పైకి ఎత్తండి బా, అందరూ వాడతారు. వాట్సాప్ వాడే వాళ్ళు చేతుల పైకి ఎత్తండి, అది వాడతారు. మళ్ళీ మై టీడీపీ కూడా వాడచ్చు కదా బా. నెట్ఫ్లిక్స్లో సినిమా చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, క్రికెట్ ఉంటే జియో హాట్స్టార్ కూడా పెట్టుకుంటారు. అందరం ఫోన్లో ఉంటాం, కానీ మై టీడీపీకి వచ్చేగా ఏదో వంక పెడతారు. అది వీడండి. మీరు చేసే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మై టీడీపీ తప్పకుండా వాడండి. పార్టీ పిలిపిస్తున్న కార్యక్రమాలన్నీ మీరు యాప్ ద్వారా మాకు తెలియజేయండి. అంతేకాకుండా మీరు సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు, అది ఫీడ్ అని ఉంది మై టీడీపీ యాప్లో. ఆ ఫీడ్లో మీరు అప్డేట్ చేయండి, నేరుగా మీ లీడర్షిప్ ప్రొఫైల్కి తెలుస్తుంది, నేను చూడగలుగుతా. సో మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం మేము చూస్తున్నాం. అంతేకాకుండా క్లస్టర్ మీటింగ్లు పెట్టుకోమంటున్నాం, యూనిట్ మీటింగ్లు పెట్టుకోమంటున్నాం, బూత్ మీటింగ్లు కూడా పెట్టుకోమంటున్నాం. దాని తర్వాత మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మన బూత్లో ఏంటి, గ్రామంలో ఏంటి, యూనిట్లో సమస్యలు ఏంటి, అదేవిధంగా క్లస్టర్ మండలాల సమస్యలు ఏంటని. దాంట్లో కొంతమందికి అపోహలు ఉన్నాయి, ఎవరన్నా చదువుతున్నారా, ఎవరన్నా చూస్తున్నారా అని. ఆ అపోహలు తొలగించండి. ఎందుకంటే ప్రతి ఫీడ్బ్యాక్ సీరియస్గా తీసుకుంటున్నాం, ఏదో ఆషామాషిగా చేయట్లా. దాంట్లో మీరందరూ కోరారు కొత్త పెన్షన్లు ఇవ్వాలి, హౌసింగ్ కూడా ఇవ్వాలని మీరు కోరారు. తప్పనిసరిగా కొత్త పెన్షన్ వచ్చే నెల నుంచి అందించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అంటే ఫీడ్బ్యాక్ అనేది సీరియస్గా తీసుకుంటున్నాం. సో మీరు పార్టీకి ఏమైనా తెలియజేయాలంటే మీటింగ్ పెట్టుకోండి, మాకు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, నేరుగా దానిపైన స్పందిస్తాం, అది మేము ముందలు తీసుకెళ్తామని ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం గొడ్డలి పార్టీతో పోరాడుతున్నాం. గొడ్డలి పార్టీకి అలవాటు ఏంటంటే వాళ్ళ మనుషుల్ని వాళ్ళే చంపుకుంటారు, ఆ నింద మనపైన వేస్తారు. 2019 ఎన్నికల్లో చూసాం, సొంత బాబాయిని లేపేసింది ఆ సైకో లేపేశాడు. అంత డైరెక్షను, ప్రొడక్షను, ఫైనాన్సింగ్ కూడా. ఎందుకు ఫైనాన్సింగ్ కూడా అంటున్నానంటే, నిన్నగాక మొన్న ఈడియోలో వాళ్ళ సొంత ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటిపైన రేడ్ చేశారు, ఆధారాలు దొరికినాయి. మొన్నటి వరకు ఏమనుకున్నాం అంటే ప్రొడక్షన్ డైరెక్షన్ మాత్రమే అని, ఇప్పుడు ఫైనాన్సింగ్ కూడా చేస్తున్నారు. 2019లో వాళ్ళ బాబాయిని వాళ్ళే లేపేశారు. లేపి ఆ నింద ఎవరి పైన పెట్టారు, మన పైన పెట్టారు. ఆ దొంగ పేపర్ ఉంది, దొంగ పైకి ఏముంటుంది, దొంగ పేపర్, దొంగ ఛానల్. ఆ దొంగ పేపర్లో హాఫ్ పేజ్ పెట్టాడు బాబు గారిది, సగం ఫోటో కింద ఆయన వేసుకున్న ప్యాంటు షూ వేసి
చేతిలో గొడ్డలు పెట్టి ఏదో నారాసుడ రక్త చరిత్ర అని పెట్టాడు. ఆనాడు ప్రజలు నమ్మేశారు. ఆ కుటుంబ సభ్యులు సునీత గారు నమ్మారు. కానీ ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చింది. సో వాళ్ళు ఇలాంటి అనేక టెక్నికలు చేస్తారబ్బా. కోడికత్తి గుర్తుందా? మర్చిపోయినారా? గుల్కరాయి గుర్తుందా? స్పెషల్ గుల్కరాయి రా భయ్. అది టెన్నిస్ బాల్ కానీ ఏమో స్పీడ్గా తిరుగుతుంది ఆ గుల్కరాయి. ఎందుకో చెప్తా. ఓకే, పాపం జగన్ గారికి తగిలిందంటే అయ్యో పాపం అనుకున్నా, మనిషే కదా అయ్యో అనుకున్నా. కానీ పక్కన పొట్టిగా ఒకడు ఉన్నాడు, ఎవరో మీకు తెలుసులే. ఆయనకేనంటే ఆయన కూడా తగిలిందంటే ఇదే గులకరాయి. అంటే జగన్ గారికి ఇక్కడ తగిలినట్టుంది. వెళ్ళి అది ఇక్కడ తగిలి ముందలు పడాలి కదా, లేదంట వెళ్ళి పక్కన కూడా తగిలిందంట. ఆ వ్యక్తి ఒకరోజు ఈ కంటి మీద ప్యాచ్ చేశాడు, ఇక్కడ తగిలి. రెండో రోజు ఈ కంటి మీద ఉంది ప్యాచ్. అంటే ఎంత స్పెషల్ గులకరాయి అంటే దాంట్లో మ్యాజిక్ ఉన్నట్టుంది. అంటే గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డలి డ్రామా, ఇంకా కొత్తగా ఏం డ్రామాలు వస్తే మనం అందరూ అప్రమత్తంగా ఉండాలి. వాస్తవంగా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్లు పెడితే మనందరికి పండగ బా. మొన్న ఆయన ప్రెస్ మీట్ చూసా. జనరల్గా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. ఎందుకంటే అన్నగారిని చూసాం ఒక రేంజ్, తర్వాత బాబు గారిని చూసాం ఒక రేంజ్. ఏ సబ్జెక్ట్ అయినా బాబు గారికి అద్భుతమైన అవగాహన ఉంటుంది. ఆయన ఇరిగేషన్ గురించి చెప్తుంటే ఫస్ట్ 5 నిమిషాల తర్వాత నాకే అర్థం అవుతుంది. అంటే అప్పుడు అర్థమైంది, నేను కేశవనికి చెప్పాను, ఇరిగేషన్ పైన మనందరికి పాఠాలు కావాలి. బాబు గారికి అంత అనుభవం ఉన్న వ్యక్తి. కానీ మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మాజీ ముఖ్యమంత్రికి డిఎస్సికి ఏపీపీఎస్సికి మధ్యన తేడా తెలియదు రా భయ్. ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి ఏపీపీఎస్సి ఒకటే అంటాడు. నేనే స్టన్నా, మిమ్మల్ని రివైండ్ చేసుకున్నా, యూట్యూబ్లో తిప్పచ్చు కదా వెనక్కి, అది తీసుకుని మళ్ళీనా. అరే 5 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలీదా? ఆయన ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి గురించి మాట్లాడతాడు. అయ్యా జగన్, నేను ఈరోజు మళ్ళీ సవాల్ చేస్తున్నా, ఇదైతే ఇంకా 6వ ఛాలెంజో 7వ ఛాలెంజో. అరే టైము డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చలో లొకేషన్ కూడా నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు ఎందుకు రాట్లా అంటే భయమా? 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలా, ఒక్క గ్రూప్ 1 పోస్ట్ సరిగా భర్తీ చేయాలా. ఏకంగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజులు భర్తీ చేశాం. వాళ్ళు 150 కేసులు వేశారు, అవన్నీ తట్టుకుని ముందరికెళ్ళాం. ఇప్పుడు వచ్చి ఏదోదో ఆరోపణలు చేస్తున్నాడు. అయ్యా ప్రెస్ మీట్ ఎందుకు రా? శాసనసభకి పులివెందుల ప్రజలను ఎందుకు గెలిపించారు? వాళ్ళ తరఫున శాసనసభలో మాట్లాడడానికి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేసానికి రాలా. ఒకే ఒకసారి వచ్చాడు అనుకుంటా, ప్రమాణ స్వీకారం చేశాక. ఆ రోజు మా అందరికి అర్థమైంది, పేరు కూడా మర్చిపోయాడు అబ్బాయి. ఆయన పేరు ఆయన మర్చిపోయినాడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా కాదు. అధికారంలో ఉంటే కాళ్ళు ఎగరేసుకుని మా నాయకుడిని అనే మాట్లాడినారే, ప్రతిపక్షంలో కూడా రండి చర్చిద్దాం. డిఎస్సిని ఎన్ని రోజులుగా అంటే చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. అయ్యా మీలాగా 10th తప్పిన బ్యాచ్ కాదు ఇది. స్టాన్ఫర్డ్లో చదివిన వ్యక్తిని నేను, నీతి నిజాయితీగా చదివిన వ్యక్తిని, ఆర్నిసలు కష్టపడిన వ్యక్తిని. మీలాగా కంచుకోట్లో నిలబడి గెలిచిన వ్యక్తిని కాదు. 40 సంవత్సరాలు ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను నిలబడ్డా. మొదటిసారి ఓడిపోయినా పారిపోలే, అక్కడనే పోరాడా, నీకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచి శాసనసభలో అడుగుపెట్టా. అది నాకున్న సత్తా. బాబుగారు చెప్పారు కుప్పంకెళ్ళు, బాబుగారు చెప్పారు విశాఖపట్నంకెళ్ళు. కానీ బాబుగారికి ఒకటే చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం ఇవ్వండి సార్. అదే నాకు ఒక కిక్, అదే నాకు ఒక తృప్తి. అందుకే మంగళగిరి ప్రజలు ఈరోజు నన్ను ఆశీర్వదించి దీవించి 91,000 మెజార్టీతో శాసనసభకు పంపించారు. ఈరోజు వస్తుంటే కేశవన మేమందరం మాడుతున్నాం. అప్పుడు చెప్పా, మంగళగిరి నియోజకవర్గంలో నాకున్న అనుభవాలు, సంక్షేమ అభివృద్ధి చేయాలి,
కానీ అది కేవలం ఊరిలోకి వెళ్ళేదానికి పాస్పోర్ట్ లాంటిది. ఊరిలోకి వెళ్ళినప్పుడు ప్రజల్ని మీరు ఎట్లా పలకరిస్తారు, ప్రజలతో ఎలా మమేక్యమవుతారు, ప్రజల తరపున మీ శాసనసభ్యుడితో ఎలా పోరాడతారు అనేది చాలా కీలకమైనది. పోరాడాలి, వదిలిపెట్టద్దబ్బా, తాతను వదిలిపెట్టద్దు. అరే ఇంత పెద్ద కుటుంబం, మనం 1,06,00,000 మంది కుటుంబం, సమస్యలు ఉంటాయి. 4 గోడల మధ్య కూర్చొని మనం ఆడుకోవాలి. బూత్లో సమస్య పరిష్కారం కాకపోతే యూనిట్కి వెళ్ళండి, యూనిట్లో కాకపోతే క్లస్టర్కి వెళ్ళండి, లేదంటే గ్రామానికి వెళ్ళండి, మండల కమిటీకి వెళ్ళండి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తాతను మటుకు వదిలిపెట్టదు బా. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, అది మన బాధ్యత. కుటుంబ సమస్యలు బయట మాడుకోం కదా, అదేవిధంగా పార్టీ సమస్యలు కూడా మనం 4 గోడల మధ్యన చర్చించాలి, మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈరోజు మనం ఇంకో విషయం చూస్తున్నాం. 2019 నుంచి 24 వరకు కల్తీ లిక్కర్ ఎలా సరఫరా చేసి సుమారుగా 30,000 మందిని ఎలా చంపేశారో మనందరూ తెలుసు. ఇప్పుడు ఏకంగా ఈడీ వాళ్ళు వచ్చి వాళ్ళ మాజీ మంత్రిని పట్టుకెళ్తాం జరుగుతుంది. అరెస్ట్ చేశారు, రిమాండ్కి తీసుకెళ్లారు. ఇప్పుడే మన పైన ఆరోపణలు చేస్తున్నారు. అరే ఈడీ మనకేం సంబంధమా? కేంద్ర బృందం, కేంద్రంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళు మిమ్మల్ని తప్పబడితే అది కూడా మనం అంటున్నారు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు, మన పైన అనేక ఆరోపణలు చేస్తారు, కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు. అంతెందుకు ఎన్డీఏలో ఉన్న 3 పార్టీల మధ్య చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తారు. జనసేన పేరుతో మన్ని తిడుతూ పోస్ట్ పెడతారు, లేదంటే మన పేరుతో బీజేపీ తిడుతూ పోస్ట్ పెడతారు, బీజేపీ పేరుతో జనసేనని తిడుతూ పోస్ట్ పెడతారు. మనం అప్రమత్తంగా ఉండాలా. ఎవడదో పోస్ట్ పెట్టాడని మనం కంగారు పడి మనం ఏదేంటి అది మాడితే నష్టపోయేది కూటమి, నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పెద్దలు చెప్పినప్పుడు త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఓటు కీలకమైనది, ప్రతి పంచాయతీ కీలకమైనది. మన అహర్నిశలు కష్టపడాలి. ప్రతి పంచాయత్, ప్రతి వార్డు, ప్రతి పంచాయత్ చాలా కీలకమైనది. సో కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి మనం చేస్తున్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అన్ని సమస్యలు పరిష్కరించామని నేను అనట్లా, అన్నీ చేసామని మేము కాలరెగరేట్లా. కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ఎన్డీఏ ఉంటే అద్భుతంగా నిధులు వస్తాయి, అద్భుతంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం. ఇది ప్రజలకి తెలియజేయండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి, ఆరునిశలు ప్రజలతో ఉండండి. అదే మనందరికీ శ్రీరామ రక్ష. ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు అద్భుతంగా ఘన స్వాగతం తెలిపిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే పాదయాత్రకి మీ దగ్గర రాలా, ఇక్కడ పాదయాత్ర చేయలా. కానీ వేరే నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినప్పుడు నాయకులందరూ వచ్చి నన్ను ఒకరోజు కలుస్తాం జరిగింది. మీరందరూ కోరారు పాదయాత్రకు వచ్చి ఉంటే బాగుండేదని. కొన్ని కారణాల వల్ల రాలేకపోయా, కానీ ఆ లోటు ఈరోజు తీరిపోయింది. అంత అద్భుతంగా నాకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు భయం వేస్తుంది మీ ఎవరికైనా చేయి ఇవ్వాలంటే. ఇంకా నొప్పి ఉందబ్బా, మామూలుగా గీరిలా. ఆ ప్రేమ, ఆ అభిమానం. కొంతమంది అయితే గట్టిగా మీ పట్టణ పార్టీ అధ్యక్షుడు అయితే చేపట్టుకుని లాగుతున్నాడు, ఛాన్స్ ఇస్తే పట్టుకెళ్ళిపోయేటట్టున్నాడు నా చేయిని. అన్నా దేవుని ఉంటే నేనే వస్తాను ఇంటికి భోజనానికి. ఆ ప్రేమ ఉందో అది నేను గుర్తుపెట్టుకుంటా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పనిసరిగా కాల్వన్న అడిగినందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖకి సంబంధించిన కొన్ని కళాశాలలు కూడా శాంక్షన్ చేయాలని పెద్దలు కోరటం జరిగింది. అనా కన్యకల్లో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వచ్చినప్పుడు ఏకంగా డిగ్రీ కళాశాల కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన దగ్గర ఒక హామీ తీసుకోవాలి. డిగ్రీ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్స్ ఫుల్ అవట్లా, శాంక్షన్ చేసే బాధ్యత నాది. 2 సంవత్సరాల అడ్మిషన్ ఫుల్ బోర్డు పెట్టే బాధ్యత మీ శాసనసభ్యుడు. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా లేదా? ఓకే, శాసనసభ్యులు స్వీకరిస్తున్నారు కనుక
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు గౌరవ ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు కనుక ఫైల్ డిలే చేయకుండా యుద్ధ ప్రాతిపదికంగా మాకు క్లియర్ చేసి బాబు గారు ఇచ్చిన హామీ తప్పనిసరిగా నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరూ తెలియజేసుకుంటూ అందరితో ఫోటో దిగుతా. చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే తిరిగి ప్రయాణిస్తా. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలకి నాయకులకి పేరు పేరున నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.